విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ఉన్న తమ విద్యార్థులు కరాటేలో కూడా ప్రవేశించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే చదువులో కూడా రాణించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్రీ గౌతమ్ స్కూల్ చిట్టినగర్ బ్రాంచ్లో కరాటే పోటీలు నిర్వహించారు. కరాటేలో శిక్షణ పొందిన 50 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు విద్యార్థులను, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వైట్, ఎల్లో, ఆరెంజ్ వంటి బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తమ గౌతమ్ విద్యార్థులు కరాటేలో కూడా ప్రవేశించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాదాపు 50 మంది విద్యార్థులు కరాటేలో శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని తెలిపారు. వారికి వైట్, ఎల్లో, ఆరెంజ్ బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందించామన్నారు. విద్యార్థులకు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని, ఇందుకు కరాటే దోహదపడుతుందన్నారు. కరాటే నేర్చుకున్న విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందని, అందుకే బాలికలకు కూడా శిక్షణ ఇప్పించామని తెలిపారు. తమ స్కూల్లో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, వారు అందిస్తున్న ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో తమ విద్యార్థులు కరాటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూర్యారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తులసి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో కరాటే బెల్ట్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ మాస్టర్ దాస్ గారు, అలాగే ఆరిఫ్ గారు, సతీష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శ్రీ గౌతంలో అన్ని రంగాల్లో ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు కరాటేలో కూడా రావడం చాలా సంతోషకర విషయం. సుమారుగా 50 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి వాళ్ళకి వైట్ బెల్ట్లు, ఆరెంజ్ బెల్ట్లు, ఎల్లో బెల్ట్లు, అలాగే సర్టిఫికేట్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. కరాటే అనేటువంటిది ఈ రోజుల్లో చాలా అవసరం పిల్లలకి. ఇది ఆత్మరక్షణ కోసం ఉపయోగపడే విద్య, అలాగే శరీర దారుఢ్యం కోసం కూడా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రెంగ్త్గా ఉంటారో ఆటోమేటిక్గా చదువులో కానీ మిగతా రంగాలని రాణించడానికి ఎటువంటి సందేహం లేదు. పిల్లల్లో ఈరోజు చూస్తుంటే సృజనాత్మకత అనేటువంటిది వెలుగు తీయాలంటే ఇటువంటి కార్యక్రమాలే. శ్రీ గౌతంలో ముఖ్యంగా యొక్క కరాటేతో పాటు డ్యాన్స్ కానీ, చదరంగం కానీ, అలాగే వివిధ పోటీ పరీక్షలు కానీ మేము పంపిస్తూ పిల్లలకి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపుతూ అన్ని రంగాల్లో రాణిస్తూ చదువులు కూడా రాణిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా శ్రీ గౌతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇటువంటి కార్యక్రమాలన్నిటి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ముందు ఇక్కడ చూస్తుంటే ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఒకప్పుడు ఆడపిల్లలు గడప దాటే పరిస్థితి కాదు, కానీ ఈరోజు కరాటే విద్యలో కూడా తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలకి ప్రోత్సహిస్తూ ఈ కరాటే క్లాసులు పంపిస్తూ ఉదయం 6 గంటలకే ఒక్కసారి క్లాస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు పంపిస్తూ వేరు ప్రాంతాలకి టెస్టులకు పంపిస్తూ ఉన్నందుకు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని, అట్లాగే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని మంచి సర్టిఫికేట్స్, మెడల్స్ తీసుకొస్తారని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా దాసు మాస్టర్ని ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే మాస్టర్కి ఇది ఒక ఫ్యాషన్. ఆయన ఎప్పుడు కూడా కరాటే అంటుంటారు. అంటే పిల్లల్లో ఇప్పుడు చూస్తుంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది సార్, కరాటే అయితే బాగుంటుంది, మన్నాటి క్యాంపస్లో అయితే ఇంకా బాగుంటుంది అని చెప్తే మాస్టర్ కంటిన్యూ చేసి నేను లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చెప్పడం జరిగింది. అదే మాదిరికి ఇప్పుడు కూడా స్టిల్ మాస్టర్ ఇప్పుడు కూడా మా స్కూల్లో మాస్టర్గా కాకుండా ఒక మేనేజ్మెంట్గా మా స్కూల్లో మాకు అన్ని సహకరిస్తూ ఈ యొక్క మా మాస్టర్ని మనం స్పెషల్గా అనేది అదే రకంగా సతీష్ మాస్టర్, ఆరిఫ్ మాస్టర్ వాళ్ళకి ఆయనకి అండదండలాగా ఉంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలకు ఆశీస్సులు భవిష్యత్తు మంచి స్థితిలో ఉండాలి. అలాగే తల్లిదండ్రులు, ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు, నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వృత్తిపరమైన సరైన రేట్లు లేకపోవడం వల్ల చాలా మంది కార్మికులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డివి సత్యనారాయణ, శ్రీహరిరావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి కార్మికుల సమగ్ర సంక్షేమ సర్వే 3వ యాత్రను ఈ నెలలోనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నిలిచిపోయిన మిగిలిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్లో 21వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి సుమారు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 6 లక్షల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యలు, సంక్షేమం మరియు వృత్తిపరమైన సవాళ్లపై అసోసియేషన్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీహరిరావు మాట్లాడుతూ, వృత్తిపరమైన సరైన రేట్లు లేకపోవడం వల్ల చాలా మంది కార్మికులు నష్టపోతున్నారని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేట్ల విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని జిల్లాల నుంచి వివరాలు సేకరించి తుది ధరలను ఖరారు చేశామన్నారు. అలాగే కార్మికుల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి కార్మికుల సమగ్ర సంక్షేమ సర్వే 3వ యాత్రను ఈ నెలలోనే ప్రారంభిస్తామని, దానికి సంబంధించిన పాంప్లెట్లను కూడా విడుదల చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డివి సత్యనారాయణ మరియు ఉపాధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ, ఎలక్ట్రీషియన్ల కోసం ఒక ప్రత్యేక దినాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని కోరారు. అసోసియేషన్ కార్యకలాపాల కోసం రాజధాని అమరావతిలో ఒక సైట్ మరియు సొంత భవనం కేటాయించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నిలిచిపోయిన మిగిలిన సంక్షేమ పథకాలను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా ఉంటే ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు లేదా వరదలు సంభవించినప్పుడు విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఒక ఎమర్జెన్సీ విపత్తుల బృందాన్ని సిద్ధం చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు వృత్తిపరమైన రేట్లు నిర్ణయించడానికి ఈ సమావేశం కూడా, మా ఎలక్ట్రికల్ కార్మికుల్లో వృత్తికి సరైన రేట్లు రాక చాలా మంది కార్మికులు నష్టపోతూ ఈ యొక్క వృత్తిని మానేసి వేరే వృత్తిని ఎన్నుకుంటున్నారు. కనుక రాష్ట్ర అసోసియేషన్, రాష్ట్ర కార్మికులు ఒక కమిటీ వేసి అన్ని జిల్లాల నుంచి రేట్లను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేట్ల విధానం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడలో సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం రేట్లు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికుల సమగ్ర సంక్షేమ సర్వే యాత్ర కూడా 3వ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఈ నెలలో ప్రారంభిస్తున్నాం. దాని పాంప్లెట్ కూడా రిలీజ్ చేస్తాము ఈ రోజున ప్రెస్ ద్వారా. రాష్ట్రంలో కార్మికులందరూ కూడా 6 లక్షల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడానికి, వారి వృత్తిపరంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి గవర్నమెంట్తో మాకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఇచ్చినటువంటి మొన్న ఒక మినిస్టర్ గారు, మన సీఎం గారు 4 సంక్షేమాలు రిలీజ్ చేశారు. ఇంకా మిగిలిన సంక్షేమాలు కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి 28 జిల్లాల నుంచి మా ప్రతినిధులు ఈరోజు విజయవాడలో హాజరయ్యి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రసమ సందర్భంగా మా ప్రభుత్వానికి మేము రిపోర్టు అందజేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఎలక్ట్రీషియన్ సోదరులకు ఒక రేటు విధానం అనేది తెలియజేయడం కోసం, అది ఆంధ్రప్రదేశ్ అంతటా ఆ రేటు విధానం తీసుకురావడం కోసం ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. అత్యంత ముఖ్యంగా గత నెలలో 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణలో సంక్షేమ పథకాలు విడుదల చేశారు. కొన్ని ఇంకా విడుదల చేశారు, కానీ ఎలక్ట్రీషియన్ సోదరులను మేము ప్రత్యేకంగా కోరుకునేది, ఆయన గారిని అడిగినవి మాకు ఇంకా రాలేదు. నిజం చెప్పాలంటే మాకు ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ డే చాలా ఇంపార్టెంట్. ఆ డే డిక్లేర్ చేయాలి మాకు. రెండవది వచ్చేసి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు కావాలి. ఆ రెండు చాలా ముఖ్యమైనవిగా మేము భావించి ఈ రెండింటిని కూడా ప్రభుత్వం ద్వారా ఎలాగైనా సాధించుకోవాలా, ప్రభుత్వానికి తెలియజేయాలా. ప్రభుత్వానికి మాకు ఏదైనా జరిగిందంటే కూడా మేము ప్రభుత్వానికి మేలు చేయడానికి కోసమే ఉన్నాం. ప్రభుత్వానికి నిజంగా మేము ఎంతో 4 లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రీషియన్ సోదరులు ఉన్నారంటే వాళ్ళందరికీ ఒక అండగా ఉండాలి ఈ ప్రభుత్వము. కానీ మేము కోరుకున్న కోరికలు నెరవేర్చడం లేదు. ఖచ్చితంగా మేము కోరుకున్న కోరికల్లో ఒకటి, అమరావతిలో మాకు ఒక సొంత బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రీషియన్ సోదరులకు మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్కు ఇవ్వాలని, అలాగే మాకు ఒక కార్పొరేషన్ సపరేట్ ఏర్పాటు చేయాలని, అలాగే మాకు ఎలక్ట్రీషియన్ డే డిక్లేర్ చేయాలని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మా డిమాండ్స్గా తెలియజేస్తున్నామని కోరుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడ స్వర్ణ ప్యాలెస్లో 21వ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి మాకు 150 మంది దాకా మాకు రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఈ కమిటీ మెంబర్స్లో సమాచార శాఖ వాళ్ళు, అలాగే రేట్ల కమిటీ వాళ్ళు, అలాగే రాష్ట్ర కమిటీ వాళ్ళు అందరం మేము ఈ రోజున పాల్గొనడం, రౌండ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం.
మాకు గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు రావాలి, ఆ రావడం కోసం ఇక్కడ చర్చించుకుంటున్నాం. అలాగే మా ఎలక్ట్రీషియన్ సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్ట నష్టాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము ఇక్కడ సమావేశం అయ్యి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వారికి, మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరంలోని విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440 బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నూతన వేరియంట్ బైక్ 4 రంగుల్లో వాహన ప్రియులను ఆకట్టుకోనుంది. ఈ సరికొత్త వేరియంట్ బైక్ ను విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెనంలూరు నియోజకవర్గం టీడీపీ యూత్ లీడర్ బొర్రా డిలేష్ కోరారు. విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440T బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరెంజ్ గ్రూప్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద కల సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ డివిజన్ షోరూమ్ లో ఈ బైక్ ను పెనంలూరు నియోజకవర్గం టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు బొర్రా డిలేష్, హార్లీ డేవిడ్సన్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్ హెడ్ పి సురేష్, సర్వీస్ మేనేజర్ జి నరేంద్రతో కలిసి మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440T బైక్ ను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. హార్లీ డేవిడ్సన్ X440T బైక్ సరికొత్త లుక్ తో అదరగొట్టిందన్నారు. బ్రాండ్ అంటేనే హార్లీ డేవిడ్సన్ అని, అద్భుతమైన ఫీచర్లతో X440T ఆకట్టుకుంటుందని, ప్రయాణానికి అనుకూలంగా విజయవాడ నగర రోడ్లకు అనువుగా ఈ బైక్ ఉంటుందని, తాను హార్లీ డేవిడ్సన్ బైక్ ను 8 సంవత్సరాలుగా వాడుతున్నానని చెప్పుకొచ్చారు. విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ను సందర్శించాలని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విజయవాడ హార్లీ డేవిడ్సన్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్ హెడ్ పి సురేష్, సర్వీస్ మేనేజర్ జి నరేంద్ర మాట్లాడుతూ హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440T బైక్ ను మార్కెట్లోకి విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ నూతన వేరియంట్ బైక్ 4 రంగుల్లో వాహన ప్రియులను తప్పక ఆకట్టుకుంటుందని, XR1200 ప్రేరణతో కొత్త సబ్ ఫ్రేమ్ మరియు ఎలాయ్ వీల్స్ తో క్లాసీగా కనిపిస్తుందన్నారు. 440cc ఆయిల్ కూల్డ్ ఇంజన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, 38 Nm టార్క్ తో మంచి పికప్ ఉంటుందన్నారు. పాత X440తో పోలిస్తే X440Tలో సుమారు 72 మార్పులు చేయటం జరిగిందని, వాహన ప్రియులకు ఈ బైక్ నచ్చుతుందని చెప్పుకొచ్చారు. విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ను సందర్శించాలని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం ఈరోజు ఇక్కడ X440T హార్లీ డేవిడ్సన్ బైక్ లాంచ్కి వచ్చామండి. నిజం చెప్పాలంటే నేను హార్లీ డేవిడ్సన్ బైక్ అనేది 8 years నుంచి యూజ్ చేస్తున్నాను. పర్సనల్గా ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది, నేను యూజ్ చేస్తూనే ఉన్నా. నేను చాలా స్పోర్ట్స్ బైక్స్ యూజ్ చేశాను, కానీ హార్లీ డేవిడ్సన్లో ఉన్న ఫ్యూచర్ ఏంటంటే మన విజయవాడ రోడ్స్కి చాలా కంఫర్టబుల్ బైక్. నేను వేరే డిఫరెంట్ బైక్స్ యూజ్ చేస్తే కింద మన ఎక్కువ ఈ రోడ్స్ వల్ల కింద తగలటం కానీ, మనకి ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ వల్ల తగలటం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ హార్లీ డేవిడ్సన్లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, మనకి మైలేజ్ వైజ్ కానీ ఇది చాలా ఎఫర్డబుల్. అలాగే ఈరోజు ఇప్పుడు ఈ కాస్ట్లో 3.40లో మనకి ఇలా స్పోర్ట్స్ బైక్ అనేది చాలా ఆనందం ఇలా రావటం. ప్రతి స్టూడెంట్కి కానీ, బైక్ రైడర్స్కి కానీ చాలా హ్యాపీ న్యూస్ ఇది. నేను ఈ బైక్ చూశాను, ఇది చాలా స్పోర్టివ్ లుక్ అನ್ನು, మీకు స్పీడ్ కానీ అంతా చాలా నీట్గా, చాలా ప్రాపర్గా ఉంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. సో నేను ఇప్పుడున్న ఈ బైక్ దీనిలో హార్లీ డేవిడ్సన్ని ప్రిఫర్ చేయమని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఈరోజు మనము X440T అనే వెహికల్ని లాంచ్ చేస్తున్నాము. ఇది లాంచ్ చేయడం మాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకు అంటే X440T అంటే ఈ 440cc ఇంజిన్లో మనం ఇచ్చినన్ని ఫీచర్స్ కానివ్వండి, ఇంత తక్కువ ప్రైసింగ్లో కానివ్వండి, ఒక బ్రాండ్ అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే అది చాలా ఆనందంగా ఉంది. అండ్ కస్టమర్స్ కూడా మనకి చాలామంది దీనికి ప్రీ బుకింగ్స్ కట్టుకోవడము, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మన కంపెనీ నుంచి కూడా చెప్పిన వెయిటింగ్ పీరియడ్లో వెహికల్ రిలీజ్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ హార్లీ డేవిడ్సన్ అండి. అండ్ ఇది మీకు వెహికల్ చాలా అందుబాటు ధరలో మీకు మన దగ్గర అవైలబుల్గా ఉంది. మీరు కావాలి అనుకున్న వారు ఏంటంటే మన సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ విజయవాడ ఈ షోరూంలో మనకి మీరు సంప్రదిస్తే కనుక ఈ వెహికల్స్ని మేము త్వరగా మీకు డిస్ట్రిబ్యూట్ చేయడము, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒక ఉత్తమమైనటువంటి ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ చూజ్ హార్లీ డేవిడ్సన్ సన్ రైజ్ విజయవాడ. దీంట్లో ఫీచర్స్ వచ్చేప్పటికీ మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి ఎలక్ట్రానిక్ ఎక్కువగా ఉన్నటువంటి ఏది అన్నిట్లో అన్ని బైక్స్లో ఏంటంటే వైర్స్ కానీ అవన్నీ బయటికి కనపడము. ఇది ఏంటంటే మనకి ఎలక్ట్రానికల్గా ఇంటర్నల్గానే మొత్తం మనకి అవుతుంది అనమాట. అండ్ ఏబిఎస్ అలాంగ్ విత్ ఏబిఎస్తో వస్తుంది. అండ్ స్మార్ట్ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ విత్ నావిగేషన్తో కూడా మనకు వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ ప్రైసింగ్లోనే మనకి ఇన్బిల్ట్ అయ్యి ఆన్ రోడ్లో ఇంత తక్కువ ధరలో అనేది అందించడం అనేది. ఇది 4 కలర్స్లో అవైలబిలిటీ ఉంటుంది సార్. దీంట్లో మనకి రెడ్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది.
టోటల్ 4 కలర్స్లో మనకి ఇది అందుబాటులో ఉందండి. ఇది ప్రైస్ వచ్చేపాటికి మీకు 2,79,500 రూపీస్కే మనకు అందుబాటులో ఉంది సార్. యుద్ధం పేరుతో గ్యాస్ కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్యాస్ ధరలు పెంచి మరోవైపు గ్యాస్ కొరతతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. హేమ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతుందని సత్యబాబు ఆరోపించారు. గ్యాస్ కొరత వల్ల ప్రజలు పడుతున్న అవస్థలను నివారించాలని కోరుతూ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు నేతృత్వంలో హేమ గ్యాస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఖాళీ సిలిండర్లతో మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఇది ఆందోళనకు నేతృత్వం వహించిన బోయ సత్యబాబు మాట్లాడుతూ యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దీనికి తోడు హేమ గ్యాస్ కంపెనీ గ్యాస్ సరఫరా నిలిపివేసి అవకతవకలకు పాల్పడుతుందని విమర్శించారు. 75 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు గ్యాస్ కొరతతో ప్రజలు పడుతున్న అవస్థలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. గ్యాస్ సక్రమంగా అందరికీ అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదం, ఇరాన్ మీద, లిబియా మీద జరుగుతున్నటువంటి యుద్ధాలని, ఇజ్రాయెల్ కూడా తోడయి చేస్తున్న యుద్ధాలని భారత ప్రభుత్వం ఇక్కడ దేశ ప్రజల మీద ధరల యుద్ధంగా మార్చుకుంటుంది. అందులో భాగంగా గ్యాస్ సిలిండర్ ధరని 60 రూపాయలకి, సాధారణ ధరని సిలిండర్కి 60 రూపాయలు, కమర్షియల్ బండ్కి 115 రూపాయలు చొప్పున మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ ప్రభుత్వం కానుక ఇవ్వడం చాలా సిగ్గుచేటైన విషయం. మరొక వైపు గ్యాస్ నిల్వలు ఉన్నాయి. యుద్ధం ఎన్ని రోజులు జరిగినా మనకు ఇబ్బంది లేదు, 75 రోజులు నిల్వలు మన దగ్గర ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ప్రకటించారు. కానీ 7 రోజుల్లోనే చూస్తే ఎక్కడికక్కడ మరి బుకింగ్లు ఆపేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ఆపేశారు. దీనివల్ల చిన్న మధ్యతరగతి రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ, హాస్టల్స్ కానీ అనేక పరిశ్రమలు మూతపడిన పరిస్థితి, వేలాది లక్షలాది మంది కార్మికులు రోడ్లు పాలవుతున్న పరిస్థితి, అనేక మందికి ఈరోజు ఆహారం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీనికి కారణం ఈ మోడీ ప్రభుత్వం నల్ల కుబేర్లకి కొమ్ము కాయడం, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కూడా నల్ల కుబేర్లు కొమ్ము కాయడం వలన ఈ పరిస్థితి దాపురించింది. మరి 870 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ని ఈరోజు 60 రూపాయలు పెంపుదల చేసిన తర్వాత బ్లాక్ మార్కెట్లో ఇదే బండ 2,500 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి హేమ గ్యాస్ ఏజెన్సీ మరి లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేయకపోయినా వాళ్ళు బుక్ చేసినట్టు మెసేజ్లు వచ్చి, అలాగే సబ్సిడీ కూడా 15 రూపాయలు పడుతున్నట్టు వస్తున్నాయి. అంటే ఈరోజు ఏజెన్సీలు ఎంత దారుణంగా బ్లాక్ మార్కెట్కి నిర్లజ్జగా చేస్తున్న విషయాలు ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు ఈ హేమ గ్యాస్ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వందలాది మంది మరి గ్యాస్ బండ్లు పట్టుకొని పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడేమో మాకు గ్యాస్కి ఎటువంటి లోటు లేదని కలెక్టర్ గారు ప్రకటిస్తున్నారు. అబద్ధాలు కాకుండా వాస్తవాల ఆధారంగా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చూడాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యుద్ధాలను వెంటనే ఆపాలి, గ్యాస్ ధరల్ని పెంచిన ధరలు వెంటనే రద్దు చేయాలి, బ్లాక్ మార్కెట్ని వెంటనే ఆపి అటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ శివార్ మొయినాబాద్లో ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో పట్టుబడిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్లో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందన్న ఆయన టీడీపీ ఇప్పుడు రాజకీయ పార్టీగా కాకుండా తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిందన్నారు. డ్రగ్స్ కారణంగా యువత నాశనం అవుతున్నారని, తాను గెలిస్తే డ్రగ్స్ లేని ఏలూరు పార్లమెంట్గా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో చెప్పిన వ్యక్తి గెలిచిన తర్వాత ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం అత్యంత సిగ్గుచేటని ఆక్షేపించారు. ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహించడానికి ముఖ్యులు కూడా మన ఎంపీ గారే. ఎవరైతే నిన్న కాల్పులు చేశారో ఆ కాల్పులు చేసిన మనిషిని ఢిల్లీ నుంచి తెచ్చి వారి దగ్గర లబ్ధి పొందటానికి హైదరాబాద్ చుట్టుపక్కల వారితో ఇన్వెస్ట్మెంట్ పెట్టించడానికి, లబ్ధి పొందటానికి మన ఎంపీ గారు చేసిన ఈ భాగవతం. ఆయన ఏలూరు ఎంపీ అవటం మన దురదృష్టకరం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మన ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కానీ, ఏలూరులో కానీ ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలే, ఏ సందులో చూసినా గంజాయి. ఏలూరులో సాయంకాలం 6 దాటితే ప్రతి కూడలిలోనూ గంజాయి అమ్ముతాం, ఏ కాలేజీలో చూసినా గంజాయి జరుగుతుంది. పోలీసు వారు ఈ గంజాయి అరికట్టడంలో వైఫల్యం చెందారు. మరి దీంట్లో ఉన్న లొసుగేంటో
ఊరందరికీ తెలుసు, జనమందరికీ తెలుసు. అలాగే మద్యం మేము మంచి మద్యం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యంలో కుంభకోణం జరిగింది అని చెప్పి వల్లివేసిన ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మద్యం ఏర్లై పారేస్తుంది. దానికి ఉదాహరణ ఏలూరు. ఎవరో మొన్న ఒక యూట్యూబర్ తీసి ఏలూరులో ఉన్న బార్లు 24 గంటలు మనకి ఏలూరులో మద్యం అమ్ముతాం, అదే బార్లలో కూడా గంజాయి అమ్ముతున్నారని చెబుతాం. దీన్ని ఎక్సైజ్ వారు ఉదాసీనంగా వదులుతారు. ఏంటంటే ఎక్సైజ్ వారికి వెళ్తున్న మామూలు మూలంగా ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పోలీసు వారు మేల్కొని అరికట్టాలి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఎంపీ ఈ యొక్క విధంగా డ్రగ్స్లో దొరికినందుకు ముందు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరసన తెలుపుతున్నాం. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకంతో 2 సోదరులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పలగాని ప్రణయ్ తన తమ్ముణ్ణి బైక్ పై ట్యూషన్కు తీసుకువెళ్తుండగా పోలీసు తనిఖీలు చూసి భయపడి వెనక్కు తిప్పాడు. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ బైక్ హ్యాండిల్ పట్టుకుని లాగటంతో బైక్ ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాను ఢీకొట్టి ప్రణయ్ మరణించగా తమ్ముడు కౌశిక్ గాయపడ్డాడు. పోలీసులు అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి కారణమని మృతుని బంధువులు, విద్యార్థులు ఆరోపిస్తూ గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకంతో 2 సోదరులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం జాతీయ రహదారిపై ఆర్టీఓ చెక్ పోస్ట్ సమీపంలో ఆదివారం ఉదయం పోలీసుల వాహనాలు తనిఖీ చేపట్టారు. కేసరపల్లి నుంచి పెదట్పల్లికి సోదరులు ప్రణయ్, కౌశిక్ వెళ్తున్నారు. చెక్ పోస్ట్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి మళ్లించేందుకు వారు ప్రయత్నించారు. ఆ సమీపంలోనే అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి స్కూటీని బలంగా తన్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని స్కూటీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సోదరులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నయ్య ప్రణయ్ మరణించాడు. తమ్ముడు కౌశిక్ పరిస్థితి సైతం విషమంగానే ఉన్నట్లు సమాచారం. స్కూటీని తన్నిన పోలీస్ కానిస్టేబుల్ సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూడా ఒక ఫోటో తీసి గవర్నమెంట్ ఈ వయసులో కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.